కళ్ళ ముందుకు ధైర్యంగా నిలబడే రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు నాన్న. ఇదే నాన్న నేను మీ దగ్గర దాచిన నిజం. ఈ నిజమే నన్నిన్ని రోజులు చంపేసింది. జేడీలా నేను చేస్తుంది కరెక్ట్ అనిపించినా జగదాత్రిగా మిమ్మల్ని మోసం చేస్తున్నానని అది తప్పని నాకు తెలుసు నాన్న. నువ్వు పోలీస్ అవ్వాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నావమ్మా? ఎంతగానో సిన్సియర్ అని మా అందరినీ నమ్మించి గ్యాంగ్స్టర్స్ తో చేతులు కలిపింది ఎస్ఐ కావ్య. అమ్మ చనిపోయిన రోజు నాన్న. మీ అమ్మ నా జీవితంలో ఏడుపునే మిగిల్చి వెళ్ళింది. డబ్బుకు అమ్ముడు పోయి నా భర్తని పొట్టను పెట్టుకుంది. అమ్మ చావు నింద మొయ్యడం మొదలుపెట్టిన రోజే నేను నిర్ణయించుకున్నాను నాన్న. ఆ నిందని చెరిపేసి చరిత్రలోనే గుర్తుండిపోయే ఆఫీసర్గా అమ్మని నిలబెట్టాలని. నాకు ధాత్రి తెలిసిన రోజే జేడీ కూడా తెలుసంకల్. తన ఒంటి మీదకి యూనిఫామ్ వచ్చాక జేడీ అవ్వలేదు. ఆ మీనన్ని కోర్టు బోన్లో నిలబెట్టాలి అనుకున్న రోజే గర్వపడుతుందనిపిస్తుంది. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఓడిపోతానని భయపడలేదా అమ్మా? ఐపీఎస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ నుంచి ట్రైనింగ్, ఫీల్డ్ వర్క్ ఎప్పుడూ జేడీ ఆగలేదంకల్. ఏదీ తనని ఆపలేకపోయింది. ఇన్నేళ్ళు తనని భయపెట్టింది ఒక్కటే. జేడీ మీనన్ని చేరుకునేలోపు మీనన్ ఎక్కడ చనిపోతాడో అని భయపడింది.